ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు లంగా మీద జాకెట్ని ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. పట్టు లంగా జాకెట్ మీకు లంగా ఆల్రెడీ కటింగ్ చేశాను. ఇప్పుడు దాని మీద జాకెట్ అనేది మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. లెహెంగాస్ మీద కానీ లేదైనా దేనికైనా పట్టు జాకెట్ ఈ విధంగా వేసుకోవచ్చు. మీకు ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా లైనింగ్ కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం లైనింగ్ని తడిపి ఆరబెట్టిన క్లాత్ తీసుకోవాలి. లైనింగ్ ఎప్పుడు కూడా డబుల్ ఫోల్డింగ్ తీసుకోండి. మనకు డబుల్ ఫోల్డింగ్ అనేది ఈ విధంగా వేస్తున్నాను. తడిపి ఆరబెట్టుకొని క్లాత్ని ఒకసారి ఫోల్డింగ్స్ అవి ఉంటే ఒకసారి జస్ట్ క్రాస్లు అవి లాక్కున్నట్లయితే సరిపోతుంది. మనకి ఎంతైతే పొడవు ఉందో బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవచ్చు. పొడవును బట్టి మెజర్మెంట్ తీస్తున్నాను నేను. ఇప్పుడు కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేది ఈక్వల్గా చూసుకోండి. ఫోల్డింగ్స్ వేసేటప్పుడు ఇదే క్లాత్ని 4 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేస్తున్నాను. లేదా సెపరేట్గా అయినా తీసుకోవచ్చు మన ఫోల్డింగ్స్ని. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం లూజ్ తీసుకోవాలి. మనకు ముందు పొడవు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనకు పొడవు అయితే సరిపోతుంది. ఇప్పుడు లూజ్ కూడా సరిపోతుందో లేదో ఒకసారి ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా మన ఫోల్డింగ్ని కొంచెం తగ్గిస్తున్నాను, ఎందుకంటే లూజ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు లూజ్ తీస్తున్నాను. ముందు లోపల ఫోల్డింగ్ దగ్గర నుంచి లూజ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇది మనకి బ్యాక్ ఓపెన్ లేదు, నేనైతే బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను. ఇది బ్యాక్ ఓపెన్, ఇది ఉక్స్ పెట్టింది. అలాగే ఫ్రంట్ ఓపెన్ వచ్చి మనకి బాగా లూజ్గా ఉంది కాబట్టి కొంచెం మార్పులు చేస్తూ కట్ చేస్తున్నాను. ఇది బ్లౌజు మనకి లెహెంగాస్ మీద కానీ స్కర్ట్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి, పట్టు లంగా కట్ చేశాను. అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను మీకు. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూస్తున్నట్లయితే. ఇప్పుడు మనం ఫ్రంట్ టు బ్యాక్ కూడా సెపరేట్గా కట్ చేసుకోవాలి. ముందు నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ చంకభాగం దగ్గరకు అయితే ఖర్చు లేదు కాబట్టి ఖర్చు కొంచెం ఎక్స్ట్రా పెంచి మార్కింగ్ చేస్తున్నాను. కింద మనకు ఫోల్డింగ్ అది అవసరం అవుతుంది కాబట్టి డబుల్ ఫోల్డింగ్ తీసుకొని పార్ట్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. కాబట్టి ఒక 1.5 ఇంచ్ అనేది కింద మార్కింగ్కి గ్యాప్ వదిలేస్తున్నాను ఫోల్డింగ్ కోసం. ముందు ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి పొడవు కోసం లూజ్ దగ్గరికి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఎంతైతే పొడవు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, లేదా ఒక 1/2 ఇంచ్ తీసుకోవచ్చు. అలాగే మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఖర్చుతో పొడవు ఎంత అవుతుందో బ్లౌజ్ పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఖర్చుతో ఎంత అవుతుందో ఖర్చుతో ఒక మార్కింగ్ చేసుకోండి.
స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. నేను పైనుంచి తీస్తాను ఖర్చు అనేది. అలాగే చంక భాగం లూజ్ తీసుకోవాలి. మనకి చంక భాగం దగ్గర కొంచెం లూజ్ అనేది తక్కువ ఉంది కాబట్టి లూజ్ అనేది కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి. ఫోల్డింగ్స్ అవి రాకుండా చూసుకోండి. అలాగే చంక భాగం లూజ్ అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తూ కట్ చేస్తున్నాను. మనకి ఇక్కడైతే అవసరం లేదు, కొంచెం లోతు తీసుకుంటూ ఖర్చు ఎంత అవుతుందో అంతే పెడుతున్నాను. అలాగే కట్స్ కూడా ఎంత అవుతుందో కట్స్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ కట్స్ మనకు లూజ్ వచ్చి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రా అనేది పెంచుకోవచ్చు. లూజ్ దగ్గర మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ ఇక్కడికైతే మార్కింగ్ ఉంది స్టిచ్చింగ్ పాయింట్కి, ఆ మార్కింగ్ కూడా ఒకటి మార్కింగ్ చేస్తున్నాను. లూజ్ అయితే ఇక్కడికి వచ్చింది, కొంచెం ఎక్స్ట్రా అనేది పెంచి కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కొంచెం లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ కూడా సపరేట్గా తీసుకోవాలి కాబట్టి ముందు నార్మల్గా మార్కింగ్ చేస్తున్నాను. సెపరేట్ చేసుకున్న తర్వాత నెక్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ తీసుకోవాలి. ముందు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. పొడవుకు ఒక మార్కింగ్, అలాగే ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి ఒక నెక్ అనేది రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను. ఒక సైడ్ బ్యాక్ వచ్చేసరికి స్క్వేర్ మార్కింగ్ చేస్తాను. ఈ విధంగా రౌండ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు చంక భాగానికి ఈ కార్నర్లో ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్లో రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కట్ చేసుకోవాలి పైనుంచి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ వరకు పొడవు తెలియడం కోసం. ఇది బ్యాక్ ఫ్రంట్ సెపరేట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. పట్టు లంగా ఎలా ప్రిల్స్ పెట్టుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది మీకు లాస్ట్ వీడియోలో చూపించాను. ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సెపరేట్ చేసుకొని మనం లోత్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం
లోతు తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం లోపలికి తీసుకుంటూ రౌండ్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు సెపరేట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అయితే తీయకండి, ఫ్రంట్ పార్ట్కి మాత్రం లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు లోతు తీసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అవ్వండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే, కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మార్కింగ్ని మనం రెండో వైపు మార్కింగ్ చేయడానికి ఇది ఒక దానిపై వేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైన ఒకసారి డ్రా చేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నెక్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ ఎంత అవుతుందో చూసుకోవాలి ముందు. కరెక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టుకోండి. మెడభాగం దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడభాగానికి మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీస్తున్నాను. ఇక్కడి నుంచి స్ట్రైట్ తీసుకోండి. ముందు కొంచెం జస్ట్ పలక తీస్తున్నాను. ఈ విధంగా కొంచెం ఈ విధంగా తీస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకోవచ్చు. బ్యాక్ ఓపెన్ మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మార్కింగ్ అయితే చేసేస్తున్నాను, అంటే మనకి స్టిచ్ చేసేయడానికి వీలుగా ఉంటుంది. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోండి. అలాగే మనం పొడవు దగ్గర కూడా మార్కింగ్ చేసుకోండి. మనకు మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు ఒకసారి ఒకదానిపై ఒకటి వేసినట్లయితే మార్కింగ్ ఈజీగా వచ్చేస్తుంది. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. చాలా సింపుల్ టిప్స్ మీకు ఇవి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. రెండో వైపు కూడా ఈ విధంగా చేసుకోండి, బ్యాక్ ఫ్రంట్ కూడా. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు నేను హ్యాండ్స్కి వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అవి పఫ్ స్లీవ్. నేను లాస్ట్ వీడియోస్లో కూడా పెట్టాను పఫ్ స్లీవ్ ఎలా కటింగ్ చేయాలనేది.
ఇది పట్టు సారీ బ్లౌజ్. ఇది మీకు ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వీడియోలో నేను వేరే పట్టు బ్లౌజ్ చూపించాను. ఇది నేను లెహంగా ఎలా స్టిచ్ చేస్తాననేది లంగా జాకెట్, దాని మీద జాకెట్. ఇది ఈ లంగా వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మీకు ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకోండి. నేను ఈ సారీలో వచ్చిన క్లాత్నే నేను హ్యాండ్స్కి యూజ్ చేస్తాను. ఎందుకంటే మనకి ఇది క్లాత్ అనేది తక్కువ ఉంది కాబట్టి మిక్స్ చేస్తూ కలర్ అనేది హ్యాండ్స్ జాయిన్ చేస్తాను. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకోండి. మీరు సపరేట్గా అయినా తీసుకోవచ్చు, లేదా ఒకేసారి కట్ చేసుకోవచ్చు. మీరు వేసుకునే విధానాన్ని బట్టి చూసుకోండి, ఫోల్డింగ్స్ అవి రాకుండా. ఈ విధంగా ఫోల్డింగ్స్ అవి వేసుకోండి. డబుల్ ఫోల్డింగ్లో అంటే 4 ఫోల్డింగ్ వేసాను ఈ విధంగా. ఇప్పుడు ఫ్రంట్ ఒకటి కట్ చేసుకోండి. నెక్ అనేది లాస్ట్లో సెపరేట్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే బ్యాక్ ఫ్రంట్ కట్ చేసుకోవచ్చు. మనకి ఎంతైతే లూజ్ సరిపోతుందో అంతవరకే వేసుకోండి. ఫోల్డింగ్స్ కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. నేనైతే పొడవు కొంచెం పెంచాను, పైన కింద కూడా పొడవు పెంచాను కాబట్టి మనం పొడవు ఎంతైనా వేసుకోవచ్చు. నేను సెపరేట్గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని వేసుకోండి కట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం కట్ చేస్తున్నాను చంక భాగం దగ్గర. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా సెపరేట్ చేసుకోండి. ఇవి రైట్ రాంగ్ తెలియదు కాబట్టి ముందే డ్రా చేస్తున్నాను రాంగ్ సైడ్ని. నెక్ దగ్గర మనకి రైట్ సైడ్ పైన వేసుకున్నాం. దేనికి దాన్ని సెపరేట్ చేసుకోండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు వేసుకోవచ్చు. అలాగే ఓపెన్ ముక్కలు అనేవి తీసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ కూడా. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్కి కూడా మనం పొడవు అనేది తీసుకోవాలి. స్ట్రైట్ పీస్ తీసుకోండి, ఒక 2 ఇంచెస్ వెడల్పు. మెయిన్ క్లాత్ తీసుకోవాలి, అలాగే ఒరిజినల్ క్లాత్
లైనింగ్ 2 కూడా తీసుకోండి. తాళ్ళు పట్టీకైతే, అదే ఉక్సులు పట్టీకైతే అవసరం లేదు. ఇప్పుడు ఈ క్లాత్‌ని మనం ఓపెన్ వేయడానికి తీసుకోవాలి. మనకి క్లాత్ లేదు కాబట్టి క్లాత్ కంపల్సరీ ఏదో ఒకటి యాడ్ చేసుకొని మనం కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. లేదా ఈ క్లాత్ అయినా జాయిన్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే క్లాత్‌ని జాయిన్ చేయడానికి కట్ చేస్తున్నాను. స్ట్రైట్ పీస్ తీసుకోండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి ఫీడ్‌బ్యాక్‌లో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఎక్కడైనా అర్థం కాలేదనుకున్నా సరే తప్పకుండా తెలియచేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.